హిమవంతుని రాజప్రాసాదంలోని చెలికత్తెలతో పార్వతి ఆటలాడేది. తర్వాత విద్యనభ్యసించే సమయాన గురువులైన మహర్షుల వద్ద తదేక దీక్షతో అన్ని విద్యలను నేర్చుకుంది. ఒకనాడు నారదుడు ఈశ్వర ప్రేరేపితుడై హిమవంతుని గృహానికి వెళ్ళగా హిమవంతుడు అతిథి సత్కారాలను చేసి తన కుమార్తెచే పాదపూజ చేయించి ఆమె భవిష్యత్తు చెప్పమని కోరగా ఆమె హస్తరేఖలను పరిశీలించిన నారదుడు, ఓ పర్వతరాజా, ఈ నీ కుమార్తె గొప్ప లక్షణాలు కలదు. ఈమె పుట్టినింటిని బిట్టినింటిని ఉద్ధరిస్తుంది, పుణ్య స్త్రీలచే పూజలందుకుంటుంది. కానీ ఈమె చేతిలో ఓ విలక్షణమైన రేఖ ఉంది. దాని ప్రభావం వలన యోగి దిగంబరుడు, తల్లిదండ్రులు లేనివాడు, అమంగళ వేషధారి ఈమెకు భర్త కాబోతున్నాడు అన్నాడు. నారదుని మాటలకు మేనా దంపతులు దుఃఖితులయ్యారు.